టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అనుకున్న పనులు మనం ఎన్నో రోజుల నుంచి ఒక ఉద్యోగం రావాలి, లేకపోతే ఇంకేదో కొనాలి అనుకుంటున్నాం, ఇల్లు కొనాలి అనుకుంటున్నాం, పొలం కొనాలి అనుకుంటున్నాం, అవన్నీ అనుకుంటూనే ఉంటారే కానీ వెళ్తారు, పని మాత్రం అవ్వదు. అంటే అనుకున్న పనులు అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నిజంగా భూ గృహ కారకాలు ఏవైతే ఉంటాయో, ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కావలసినటువంటి అనుగ్రహం ఏమిటి అంటే కుజుడు, అలాగే వారాహి అమ్మవారు కూడా. ఈ ఇద్దరు భూమికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి గత 292 రోజుల క్రితం నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. అవును, మొత్తం డల్ అయిపోయింది. ఒకప్పుడు 2.5 కోట్లు చెప్పిన ఇల్లు ఇవాళ రోజున 1,05,00,000, 1,10,00,000 వచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది. అవునా? ఎందువల్ల అవుతుంది? కుజుడు కుజస్తంభన యోగంలో ఉన్నాడు మొన్న జూన్ 6వ తారీఖు వరకు. ఒక స్థానంలో కుజగ్రహ సంచారం జరిగిందంటే 45 రోజులు ఉంటాడు నాన్న. అలాంటిది 297 రోజులు ఏకంగా 2 రాసుల్లో ఉండిపోయాడు కుజుడు. దానివల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయింది. దాన్ని కుజస్తంభన యోగం అంటారు. కుజస్తంభన యోగం మళ్ళీ విడుదల జరిగింది. ఇప్పుడు మరలా రేట్లు పెరగబోతున్నాయి. సో కాబట్టి దాని కారకుడు ఎవరు? కుజుడు, భూకారకుడు కుజుడు. అలాగే వారాహి అమ్మవారు కూడా భూమికి అధిపతిగా చెప్పబడుతుంది. అసలు ఈ వారాహి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం చూసుకుంటే మనకు లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి చక్కగా చెప్పబడుతుంది. లలిత అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటుంది. ఇప్పుడు లలిత అమ్మవారి పఠం తీసుకోండి. లెఫ్ట్ సైడ్ పీఠానికి ఉండేటువంటి ఒక అధిష్టాన దేవత ఎవరు అంటే వారాహి అమ్మవారు. అలాగే సప్తమాతృకల్లో ఒక అమ్మవారు వారాహీదేవి కదా. ఈ వారాహి అమ్మవారి ఆరాధన చేసినా తప్పనిసరిగా భూగృహ యోగాలు, వివాదాలు తొలగిపోవడం కూడా జరుగుతాయి. దాంతోపాటు ఓ మాట చెప్పండి, రాజకీయపరమైనటువంటి నాయకులకు కూడా ఉన్నత స్థానం కలుగుతుందని మన మధ్య రుజువు కూడా జరిగింది. లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వారాహి అనేటువంటి పేరు వాహనానికి పెడితేనే విజయాన్ని ఇచ్చేసింది అమ్మవారు కదా. అలాంటి అమ్మవారికి పూజ చేయటం, ఆరాధన చేయటం, జపం కానీ, తపస్సు కానీ, ధ్యానం కానీ ఏ విధంగా అయినా చేయవచ్చు నాన్న. మరి ఇవన్నీ మా చేత కాదు, సింపుల్గా ఏదైనా రెమెడీ చేసుకోవచ్చా అంటే నిజంగా మీరు అడుగుతున్నటువంటి ఇది కూడా రిలేటెడ్. ఓ మాట చెప్పాలంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, రేపు 26వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతుంది కదా. 26వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతుంది. దాని ముందు ఈ ఎపిసోడ్ చేస్తున్నాము అంటే చూసేవాళ్ళు అదృష్టమనే చెప్పుకోవాలి గ్యారంటీగా. ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ మొదటి రోజు నుంచి అంటే జూన్ 26వ తారీఖు నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఉంటాయి. ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజా విధానం ప్రారంభించి ప్రతి నిత్యం చేస్తూనే ఉండండి. మీకు చక్కటి ఐశ్వర్యవంతులుగా తయారు చేస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి పరంగా మంచి వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇళ్ళు కొందామనుకుంటారు, అడ్వాన్సులు ఇస్తారు, క్యాన్సిల్ చేసుకుంటారు. కొన్ని చోట్ల లోన్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళు అమ్మము అని చెప్పేసి వేరే రేటుకు అమ్ముకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా భూమి డబ్బు ఎంత దరిద్రమైందంటే ఇటీవల కాలంలో నా దగ్గర ఒకళ్ళు వచ్చారు నాన్న. ఎకరం దాదాపు 1.5 ఖరీదయ్యేటువంటిది 4 ఎకరాలు ఒక వ్యక్తి అమ్మాడు. దానికి 70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలినవి అతన్ని చంపి అతనితో ముందు సంతకం తీసుకొని చంపేశారు. అంత చెడ్డది డబ్బు అనేటువంటిది. అవును, ముఖ్యంగా చెప్పాలంటే. సో ఇలాంటివి జరిగేవి కొంతమంది ఉన్నారు. కొంతమందికి కొందాం దాచిపెడతారు నాన్న, ఇల్లు కొనలేరు. ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్యం కావచ్చు, ఏదో ఖర్చు కావచ్చు, ఏ కారణం చేతైనా. కొంతమంది సగం ఇల్లు కట్టేసి ఆపేస్తారు, పూర్తి కాదు, స్లాబ్ వరకు వస్తుంది ఆపేస్తారు. స్లాబ్ వేస్తారు, గోడలు కట్టరు వదిలేస్తారు. పైన అంతస్తు కడదామనుకొని స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తారు. ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం వల్ల ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో స్థిరాస్తి సమృద్ధిగా రావడానికి రేపు జూన్ 26వ తారీఖు నుంచి ప్రతినిత్యం కూడా పొద్దున, సాయంత్రం వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉండవచ్చు. ఏ రకమైనటువంటి సమస్య లేదు. అమ్మ అని పిలుస్తున్నాం కదా,
అవునండి. ఇప్పుడు మన తల్లి ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి ప్రేమగా ఉంటుంది, ఒకసారి అలుగుతూ ఉంటుంది. అలాంటిది అమ్మవారు మరి క్రోధంగా ఉండడంలో తప్పేం లేదు కదా. ఇంతమంది ప్రపంచాన్ని అంటే ఇన్ని ముల్లోకాలను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఆమె కూడా ఒక రకంగా ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండడంలో తప్పేం లేదుగా. లేదు. మనకి దేవాలయాల్లో విగ్రహాలు చూడండి, మీరు విగ్రహాన్ని నవ్వుతాయా అని చెప్పి నవ్వుకోవచ్చు, కానీ దేవాలయంలో మా అమ్మవారి గుళ్ళో రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటుంది నాన్న. ఒకరోజు చిరునవ్వుతో నవ్వుతున్నట్టుగా ఉంటుంది, ఒకరోజు సీరియస్గా ఉన్నట్టుగా ఉంటుంది, ఇంకో రోజు మంచిగా నవ్వుతున్నట్టుగా ఉంటుంది, ఒకరోజు పెద్ద ముత్తైదు కూర్చున్నట్టుగా ఉంటుంది, ఒకరోజు చిన్న పిల్ల రూపంలో కనబడుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్రహమే అక్కడ ఉన్నది, కానీ మనకు కనపడటం మాత్రం రకరకాలు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి విగ్రహం ఫోటో ఇంట్లో ఉండడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. చక్కగా ఇంటికి తెచ్చుకోండి. ఈ నవరాత్రులు మొత్తం కూడా 9 రోజులు ఏం చేయాలి అంటే, కంద ఉంటుంది కదా, మన కూరల్లో కంద ఉంటుంది కదా, కంద తెచ్చుకోండి. దానిపైన ప్రమిదలాగా తయారు చేయండి, మొత్తం ఇట్లా తీసి దాంట్లో ఆవ నూనె ఉంటుంది కదా, ఆవాలతో నూనె తయారు చేస్తారు. ఆవ నూనె తెచ్చుకొని దాంట్లో నూనె వేసి ఒక అఖండం ఒత్తి వేసి 9 రోజులు ఆరిపోకుండా కాస్త పెద్ద కంద చేసుకొని పెట్టుకోండి. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం వారాహి అష్టకం కావచ్చు, వారాహి అష్టోత్తరం కావచ్చు, పూజ చేసుకుంటూ ఓం ఐం హ్రీం క్లీం వారాహ్యే నమో నమః, ఓం ఐం హ్రీం క్లీం వారాహ్యే నమో నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటే అది మీరు ఒక అలవాటుగా చేసుకోండి. నిత్యం కందదీపం పెట్టమని చెప్పను నేను. ఈ 9 రోజులు కందదీపం పెట్టండి. మిగిలిన రోజుల్లో నిత్యం వెలుగుతూనే ఉండాలి గురువు. వెలుగుతూ ఉంటే ఇంకా మంచిది. అందులోనూ ఈ అమ్మవారికి సాయంకాల సమయంలో పూజ చేయడం చాలా విశేషం నాన్న. నవరాత్రులు కాబట్టి పొద్దున మామూలు పూజ చేస్తాం, సాయంకాలంలో విశేషమైనటువంటి పూజ. నవరాత్రులు కదా, రాత్రి కూడా పూజ చేయడం విశేషం కదా. అందులో ఈ శక్తి దేవతలందరినీ కూడా శీఘ్ర దేవతలు, రాత్రి దేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. రాత్రి కూడా ఈ దేవతలు సంచరిస్తూ ఉంటారట, తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు. ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి నేను గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఫేవర్ అవుతారు కదా. అట్లానే అమ్మవారు సంచరించేటువంటి సమయంలో అమ్మవారి ఆరాధన కానీ పూజ కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద తొందరగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంకాలం 7 గంటల తర్వాత వారాహి అమ్మవారికి పూజ చేయండి. ఇది చేసి చాలామంది లాభపడ్డవాళ్ళు నా దగ్గరికి ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత కూడా పెరుగుతుంటుంది నాన్న. లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులప్పుడు ఒక అమ్మాయి నా దగ్గర ఫోన్ చేసి మంత్రం తీసుకుంది. మొన్న మధ్య ఫోన్ చేసింది, నా భర్త నాతో పక్కన కూర్చొని పూజ చేసుకోవాలనేది నా కోరిక గురువుగారు. నవరాత్రులలో చివరి రోజులు నాతో పాటు నా భర్తతో పాటు నేను కూర్చొని పూజ చేసుకున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి కుదరపోతే అతను కూర్చొని పూజ చేస్తున్నట్టు ఇంట్లో ఆ పరిస్థితి వరకు తీసుకొచ్చింది. అంటే అనుకున్న పనులన్నీ కూడా అయ్యే మంచి మంత్రం అని చెప్పచ్చు. ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్లో చూస్తున్నానన్న, పటం ముందు కూర్చొని ఒక ఆవిడ కనపడరు, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా, చూడమ్మా, ఒక్కసారి కరుణించమ్మా అని చెప్పి అడుగుతుంటుంది చూసారా. నేను చెప్పిన అమ్మాయి సంగతి అమ్మాయి అంత ఆర్తితో అమ్మవారిని పిలుస్తుంది కాబట్టి అమ్మవారు పరుగుతోంది. ఆవిడ ఒకటే మాట చెప్పింది, నేను వారాహి నవరాత్రులు చేసిన దగ్గర నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల తర్వాత మా ఇంట్లో ఘల్ ఘల్ అని గజ్జల శబ్దం గట్టిగా వినపడుతుంటుంది గురువుగారు అని చెప్పింది. అంటే అమ్మవారు లోపలికి వస్తుంటే సౌండ్ ఎట్లా వస్తుంది, ఆ సౌండ్ తప్పనిసరిగా నాకు వినపడుతుంది గురువుగారు. నాకే కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ వినపడుతుంది. సో కాబట్టి మీరు చెప్పిన విధానం ఏదైతే అనుసరిస్తున్నాను, చక్కగా మా అమ్మవారి అనుగ్రహం ఉంది, ప్రశాంతంగా ఉన్నాను నా భర్తతో అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. కాబట్టి ఇలాంటి వాటికి కూడా ఒకటే పరిహారం ఏంటంటే కందాదీపం పెట్టండి, ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోండి. అమ్మవారికి నివేదన కూడా పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేయండి, లేదు ఒట్టి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి, లేదు పుచ్చకాయ ముక్కలు ఉంటాయి, వాటర్ మిలన్ ముక్కలు, అవి చక్కగా నివేదన పెట్టండి అమ్మవారికి. మీరు పూజ చేసుకునే సమయంలో ఎర్రటి వస్త్రం ధరించి పూజ చేయండి. 100% తప్పనిసరిగా రైతులకి పంట పండడం, స్థిరాస్తులు కొనుక్కోవటం, గృహయోగాలు కలగడం, వచ్చే సంవత్సరం నవరాత్రులకి గృహప్రవేశమై మీ సొంత ఇంట్లో వారాహి నవరాత్రులు మీరు చేసుకోవడం తథ్యం. వారాహి అమ్మవారిని కొలిస్తే ఇన్ని లాభాలు అంటే ఒక పరంగా చూసుకుంటే గురూజీ, అందరూ దీపం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దండం పెట్టడం అంటే మామూలుగా దండం పెట్టి వెళ్ళిపోతారే కానీ మనసు ధ్యాస మొత్తం కూడా అమ్మవారి మీద పెట్టి మీరు చెప్పిన పరిహారం చేస్తే చాలా చక్కగా ఉపయోగపడుతుందనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.